ఎదురు కట్నం ఇచ్చి మరీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఇదిరా ఇలాంటి గుణగణ ఇలాంటి తారాబలం, చంద్రబలం లేదంటే గ్రహ బలం ఉన్న అమ్మాయిని చేసుకోవాలి. ఆమె కోసం అవసరం ఎదురు కట్నం ఇచ్చానే చేసుకోవాలి. ఎందుకంటే ఆమె వస్తే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అనే నమ్మకం ఉంటది కదా. అలా ఏ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి చేసుకోవాలి మనం? ఇది కొంత ఎగ్జాగరేషన్, అంత కాదు. ఉన్నాయి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాళ్ళు మంచిగా అన్ని చేస్తారు. అటువంటి వాటిలో శుక్రుడికి సంబంధించిన నక్షత్రాలు, చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు, చంద్రుడికి సంబంధించిన, బుధుడికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళలో ఉంది. ఎక్కువగా చెప్పేది హస్త నక్షత్రం అమ్మాయిని ఎదిరించి పెళ్లి చేసుకోండి. హస్త నక్షత్రం, రోహిణి నక్షత్రం అమ్మాయిని కూడా చేసుకోమంటారు. అలాగే శుక్రుడికి సంబంధించిన నక్షత్రాలు కూడా తీసుకోమంటారు. కానీ అది ఒకదానితోనే సరిపోదు. తర్వాత వీళ్ళ జాతకం ఎట్లా ఉన్నది, వీళ్ళ గ్రహగతులు ఎట్లా ఉన్నాయి, అమ్మాయి గ్రహగతులు ఎట్లా ఉన్నాయి అనేది ఉంటుంది అన్నమాట. జనరల్ గా ఈ శుక్రుడికి సంబంధించిన రాశులు తులారాశి, వృషభ రాశి. ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు చిన్నప్పుడు పుడితే వాళ్ళ అదృష్టం అంతే తండ్రికి వస్తుంది, వాళ్ళకి మధ్య వయసులో అయితే భర్తకు వస్తుంది, చివరి వయసులో అయితే పిల్లలకు వస్తుంది. సో అటువంటి వారిని చూసి ఎక్కువగా భాగ్యానికి నిలబెట్టేది వారి స్త్రీలు గనక అటువంటి నక్షత్రాల వాళ్ళని చేసుకోండి అని చెప్పారు. అది ఇంకా కొంచెం ఎగ్జాగరేట్ చేయడం